నమస్తే వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం నేను వేణి ముందుగా హెడ్లైన్స్ ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి ప్రలోభాలకు గురి కావద్దంటూ ఓటర్లకు జిల్లా కలెక్టర్ మల్లికార్జున పిలుపు అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మంత్రి రోజా ప్రజలే రోజాని చీకొడుతున్నారంటూ తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత విమర్శ విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 40,000కు పైగా దొంగ ఓట్లు ఉన్నాయి మీడియా సమక్షంలో దొంగ ఓట్ల వివరాలు వెల్లడించిన మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్ని వర్గాలకు సంక్షేమాన్ని అందించడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో కేంద్ర పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి మురళీధరన్ వెల్లడి ఇక డీటెయిల్స్ చూస్తే జిల్లాలోని ప్రతి ఒక్క ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఈ ఏడాది జాతీయ ఓటర్ల దినోత్సవం నినాదం కూడా అదేనని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున ఓటర్లకు పిలుపునిచ్చారు ఓటు హక్కు వినియోగంలో ఎటువంటి ప్రలోభాలకు గురికాకుండా నిర్భయంగా తమ ఓటును సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు ఉడా చిల్డ్రన్స్ ఏరీనాలో 14వ జాతీయ ఓటర్ల దినోత్సవం కార్యక్రమం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఘనంగా జరిగింది ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ కెఎస్ విశ్వనాథన్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ ఆనంద్ రెడ్డితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గతంలో జిల్లాలో 67.8% మంది మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని ఈసారి 80%కి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అధికార యంత్రాంగం కృషి చేస్తున్నట్లు చెప్పారు ఎటువంటి ప్రలోభాలకు ఒత్తిళ్లకు తలొగ్గకుండా నిర్భయంగా నిజాయితీగా ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు గురజాడ కళాక్షేత్రం నుండి ఉడా చిల్డ్రన్స్ ఏరీనా వరకు ఏర్పాటు చేసిన ర్యాలీలో జిల్లా రెవెన్యూ అధికారి కె మోహన్ కుమార్ రెవెన్యూ డివిజనల్ అధికారి హుస్సేన్ సాహెబ్ జిల్లా అధికారులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు కార్యక్రమంలో ఏఆర్ఓలు జిల్లా అధికారులు యువ ఓటర్లు తదితరులు పాల్గొన్నారు సో మనకి మోటో అంటే థీమ్ ఆఫ్ ది నేషనల్ ఓటర్స్ డే వచ్చేసి సో నథింగ్ లైక్ ఓటింగ్ ఐ ఓట్ ఫర్ షూర్ అంటే ఓటింగ్కి మించింది ఏదీ లేదు నేను ఖచ్చితంగా ఓటు వేస్తాను అన్న ఒక స్పిరిట్తో ఒక థీమ్తో ఈరోజు మనం దేశమంతా ముందుకు వెళ్తూ ఉంది సో దీనికి ఒక చాలా ఇంపార్టెన్స్ ఉంది అంటే ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు కూడా తమ ఓటుకు ఉపయోగించుకొని తమ డెసిషన్ ఇస్తే కానీ అది పూర్తి కాదు అన్న ఉద్దేశాన్ని ముందు తీసుకెళ్లే విధంగా నథింగ్ లైక్ ఓటింగ్ ఐ ఓట్ ఫర్ ష్యూర్ అనే కాన్సెప్ట్ని ముందు తేవడం జరిగింది అర్బన్ అపతి అనేది ఈజ్ నాట్ 100% ఫినామినల్ మన సైడ్ నుంచి మన ఓటర్ జాబితాని 100% పర్ఫెక్ట్గా ఉంటే అండ్ మ్యాక్సిమం ఓటర్స్కి మనం ఫెసిలిటేట్ చేస్తే ఐఎమ్ 100% షూర్ వీ విల్ బీ ఏబుల్ టు క్రాస్ ద యావరేజ్ ఆర్ బీ అబౌవ్ ద యావరేజ్ ఈజీలీ ఇప్పుడు మన దాంట్లో చూస్తే మీరందరూ బిఎల్ఓస్ చాలామంది ఉన్నారు మనం ఇంటింటికి వెళ్ళినప్పుడు చాలామంది పేరు మళ్ళీ వచ్చాయి ఒక బూత్ నుంచి ఇంకొక బూత్కి షిఫ్ట్ అయ్యారు బట్ అక్కడ కూడా ఉంది ఇక్కడ కూడా ఉంది డెత్ అయిన వాళ్ళు కంటిన్యూ చేసాం లాట్ ఆఫ్ రిమూవల్ వీ డిడ్ లాట్ ఆఫ్ న్యూ ఓటర్స్ వీ హ్యావ్ యాడెడ్ సో ఈ ప్యూరిఫికేషన్ అనేది జరిగింది బట్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం అందరూ ఏం చేయాలంటే ఇప్పుడు మీరు బిఎల్ఓస్గా ఉన్నప్పుడు ఓటర్స్కి ఫెసిలిటేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి సభ్యులు టీడీపీ ప్రధాన కార్యదర్శి సీనియర్ నాయకులు దువ్వారపు రామారావు జన్మదినాన్ని పురస్కరించుకుని అభిమానులు కార్యకర్తలు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు మాధవధార తన నివాసం వద్ద పుట్టినరోజు వేడుకలను నాయకులు కార్యకర్తలు అభిమానులు తమ అభిమాన నేత ఇంటికి చేరుకుని శుభాకాంక్షలు తెలిపి కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా దువ్వారపు రామారావు మాట్లాడుతూ తనకి ఇంతటి ప్రాధాన్యత కల్పించి ఉన్నతికి స్థాయిలో నిలబెట్టిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లోకేష్లకు తానెప్పుడూ రుణపడి ఉంటానని పేర్కొన్నారు తనపై ఎంతో అభిమానం చూపించిన కార్యకర్తలకు అభిమానులకు ధన్యవాదాలు తెలుపుతూ ఎల్లవేళలా వారికి అందుబాటులో ఉంటూ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు తనకు ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేసిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపుకు పూర్తి సహాయ సహకారాలు అందించి టీడీపీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకువస్తామని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు ఈ వేడుకల్లో ఉత్తర నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ బీసీ నాయకులు మధుసూదన్ రావు నరవా పైడిరాజు వెంకటాపు నూకరాజు జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
తెలుగుదేశం పార్టీ మా అధినాయకులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు, మా యువ నాయకులు శ్రీ నారా లోకేష్ బాబు గారి విశేష్ ఇవన్నీ కలిసి నన్ను ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాయి. ఒక శాసనమండలి సభ్యునిగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉంటూ అనేక అనుబంధ సంఘాలని నేను రాష్ట్ర స్థాయిలో మానిటర్ చేసిన ఒక అవకాశాన్ని, ఒక అదృష్టాన్ని తెలుగుదేశం పార్టీ పరంగా మా అధినాయకులు చంద్రబాబు గారు అవకాశం కల్పించారు. ఈ రోజున పుట్టినరోజు సందర్భంగా ఎంతోమంది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులంతా, అదేవిధంగా మా బీసీ సంఘ సోదరులంతా ఎంతోమంది వచ్చి వాళ్ళ యొక్క విశేష నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్యంగా నేను తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ, మా బీసీ సంఘ సోదరులందరికీ పేరు పేరున నేను హృదయపూర్వకంగా నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా అన్ని వర్గాలకు సంక్షేమాన్ని అందించడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర పార్లమెంట్ వ్యవహారాల మంత్రి మురళీధరన్ అన్నారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గ పరిధి ఆండాళమ్మ కళాశాల మైదానంలో నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్పయాత్ర కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని అన్ని వర్గాలు హర్షిస్తున్నాయన్నారు. కేంద్ర పథకాల పట్ల ప్రజల్లో చైతన్యం తేవడమే వికసిత్ భారత్ ఉద్దేశ్యమన్నారు. పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి వారిలో చైతన్యం తేవాలని కోరారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు, జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాగి కాశీ విశ్వనాథరాజు, మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణుకుమార్ రాజు, విశాఖ పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు మేడపాటి రవీందర్ రెడ్డి, గాజువాక పశ్చిమ కన్వీనర్లు పొలిమేర శ్రీనివాస్, కరణంరెడ్డి నరసింహరావు తదితరులు పాల్గొన్నారు. 1,000 PMUY registrations, more than 13,000 Ayushman Bharat cards were distributed, more than 2,200 Swanidhi registrations have been made, and more than 16,000 people participated in the health camps during these 2 months. Our country got independence in 1947. And in 2022, we celebrated 75 years of India's independence. Celebrated 75 years of independence, and all of you might have participated in many programs also. The address on the Independence Day on 15th of August in 2022, that the Prime Minister gave a new call to the people of this country. వైకాపా పాలనలో విశాఖలోని భూములను దోచుకున్నారని ఎమ్మెల్యే వెలకపూడి రామకృష్ణబాబు ఆరోపించారు. పెదవాల్టేర్ గాంధీ సెంటర్లో జయహో బీసీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ బీచ్ రోడ్లో ఉన్న భూములన్నీ వైకాపా నాయకులు ఆక్రమించారన్నారు. రిషికొండను పూర్తిగా ధ్వంసం చేశారని తెలిపారు. బడుగు బలహీన వర్గాలకు చెందిన భూములను సైతం బలవంతంగా లాక్కొన్నారన్నారు. విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ తెదేపా ఇన్ఛార్జ్ భరత్ మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వంలో ఎవరికీ ఎలాంటి లబ్ధి చేకూరలేదన్నారు. సంక్షేమ పథకాలతో పాటు యువతకు ఉపాధి కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో జోన్ 1 కోఆర్డినేటర్ బైరెడ్డి పోతన్ రెడ్డి, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ చోడే వెంకట పట్టాభిరామ్, వార్డు కార్పొరేటర్లు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వర్గంలో జయహో బీసీ మొదటి మీటింగ్ ఇవాళ జరగడం పార్టిసిపేట్ చేయడం జరిగింది. అయితే గత 4.5 ఏళ్ళుగా ఈ ప్రభుత్వం చేసిన పరిపాలన, వాళ్ళు చెప్పే అబద్ధాలు, ప్రజలను మోసం చేసే విధానం మీద ప్రత్యేకంగా బీసీలు నష్టపోయారు. బీసీలకి ఎట్లాంటి ఆలోచన వాళ్ళ పెట్టారు, మేము ఎట్లా చేయబోతున్నాం అనే ఒక ఉద్దేశంతో ఈ మీటింగ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ప్రత్యేకంగా వాళ్ళందరినీ అడిగింది ఏంటి అంటే, తెలుగుదేశం పార్టీ మొదలుపెట్టినప్పటి నుంచి మా ఫౌండర్ ఎన్టీ రామారావు గారి నుంచి ఇప్పుడు మా లీడర్ చంద్రబాబు నాయుడు గారు అందరినీ అప్లిఫ్ట్ చేయాలి, అందరికీ అవకాశాలు తయారు చేయాలనే ఉద్దేశంతో పనిచేశారు. మీరు ఇప్పుడు 40 ఏళ్ళ నుంచి చూస్తే సీనియర్ నాయకులు తెలుగుదేశం పార్టీలో ఆయన పాత్రుడు గారు, బండారు సత్యనారాయణ గారు, పల్లా సింహాచలం గారు అబ్బాయి ఇప్పుడు పల్లా శ్రీనివాస్ గారు, అప్పల నరసింహ గారు అబ్బాయి గణబాబు గారు ఇప్పటికీ ఒక చాలా ఇంపార్టెంట్ స్థాయిలో ఎమ్మెల్యేలుగా, మాజీ మంత్రులుగా పార్టీలో యాక్టివ్గా ఉండి ఈ ప్రాంతానికి ఒక పెద్ద దిక్కుగా పనిచేస్తున్నారు. అదే వైఎస్ఆర్సీపీ పార్టీ గత 5 సంవత్సరాలుగా ఏ బీసీ నాయకుడికి ఆ రెస్పాన్సిబిలిటీ ఎలివేషన్ ఇచ్చారని ప్రశ్నిస్తే
ఎవరు ఒక పేరు కూడా చెప్పలేని పరిస్థితి అని అన్న నందమూరి తారక రామారావు 1982 మార్చి 29న పార్టీ స్థాపించిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా బడుగు బలహీన వర్గాల వారందరూ కూడా ముఖ్యంగా బీసీలు వెన్నెంపుగా తెలుగుదేశం పార్టీ వెన్నంటున్నారు. రాబోయే కాలంలో కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో బీసీలు అందరూ తెలుగుదేశం పార్టీ వైపే ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే బడుగు బలహీన వర్గాల వారికి న్యాయం జరుగుతుందని ఉద్దేశంలో ప్రజలందరూ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఉన్నారు. ఆ రోజు స్వతంత్రం వచ్చిన తర్వాత ఉత్తరాంధ్రలో ఒక బీసీ వ్యక్తి కీర్తిశేషులు కింజపు ఎర్రనాయుడు గారు ఒక్కటే ఇప్పటి వరకు కేంద్ర మంత్రి అయింది. దానికి కారణం తెలుగుదేశం పార్టీ. అధిక వడ్డీ రేట్లతో ఇక్కట్లు పడే చిరు వ్యాపారులకు ఫిన్వెస్కో క్యాపిటల్ సంస్థ దిక్సూచిగా ఉంటుందని ఆ సంస్థ ఎండీ రవీంద్ర కుమార్ జక్కంపూడి స్పష్టం చేశారు. సీతమ్మధార్లో ఫిన్వెస్కో క్యాపిటల్ ఇండియా ఎన్బీఎఫ్సి నూతన కార్యాలయాన్ని ప్రముఖ ఆంకాలజీ వైద్యులు డాక్టర్ రమ్మవత్ దేవ్, డాక్టర్ డిఎస్కే సాహిత్య ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. రవీంద్ర కుమార్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా తమ శాఖల్ని విస్తరించనున్నామని, ఎన్బీఎఫ్సి సర్టిఫికేట్తో హైదరాబాద్లో కేంద్ర కార్యాలయాన్ని, వివిధ రాష్ట్రాల్లో శాఖల్ని నెలకొల్పుతున్నామన్నారు. ఏపీలో 5 శాఖలు ఏర్పాటు చేశామన్నారు. 6 నెలల వ్యవధిలో 3,000 కుటుంబాలకు రుణాలిచ్చామని, త్వరలోనే మరో 15,000 కుటుంబాలకు రుణాలిస్తామన్నారు. రుణాల విభాగాధిపతి కావూరి రామారావు మాట్లాడుతూ తమ వ్యాపార అభివృద్ధికి సహకరించాలన్నారు. కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్ రాకేష్ అలమండ, జనరల్ మేనేజర్లు జగన్మోహన్, వివి గణపతి, షేక్ బాషా, ఏరియా మేనేజర్ ఎం వెంకట్ నాయుడు, శ్రీకర సొసైటీ వైస్ చైర్మన్ పి సాంబశివరావు, ప్రముఖ వ్యాపారవేత్త సౌందర్య షాప్ ఎండి సంకా మృత్యుంజయరావు తదితరులు పాల్గొన్నారు. మోస్ట్ ట్రస్టెడ్ సొసైటీ కింద అవార్డు వచ్చింది 2 years బ్యాక్. నౌ దానికన్నా ఇది బెటర్ అని చెప్పేసి మేము ఎన్బిఎఫ్సి లైసెన్స్ తీసుకొని ఈ ప్రయారిటీ సెక్టర్ లోన్స్ ఇవ్వడానికి మెయిన్గా ఈ బిజినెస్లోకి వచ్చాం. ప్రయారిటీ సెక్టర్ లోన్స్ అంటే ఏంటంటే చిన్న మొత్తాలు, చిన్న చిన్న వ్యాపారస్తులకి, వాళ్ళకి బయట ఎంతో హెవీ చాలా పెద్ద పెద్ద వడ్డీలతో తీసుకొని బిజినెస్ చేసుకుంటుంటారు. వాళ్ళ సంపాదనలో ఎక్కువ మొత్తం వడ్డీలు కట్టడానికే సరిపోతుంది. సో మేమేం చేస్తామంటే వాళ్ళకి 20% అంటే ₹2 కన్నా తక్కువ వడ్డీలు వాళ్ళకి ఇచ్చి వాళ్ళని వ్యాపారాలు డెవలప్ అయ్యేటట్టు, వాళ్ళ పర్సనల్గా వాళ్ళకి పిల్లల చదువులకి, పెళ్ళిళ్ళకి అవసరమయ్యేటట్టు మేము వాళ్ళ ఫండింగ్ చేసి వాళ్ళ లైఫ్ ముందు బాగా ఉండేలాగా మేము చేయడానికి ప్రయారిటీ సెక్టర్లోకి వెళ్తాం అన్నమాట. ఇది ఎందుకు వెళ్తున్నామంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ ప్రయారిటీ సెక్టర్లోనే బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. చాలా బ్రాండ్స్ నాకు ఒక 15 days వరకు నాకు ఫిన్వెస్కో ఏంటి, దాని గురించి ఎలా ఉంటుంది అన్నది నాకు తెలియదు. బట్ పీపుల్ కేమ్ టు మీ అండ్ దే జస్ట్ ఎక్స్ప్లెయిన్ టు మీ, దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇట్స్ రియలీ వండర్ఫుల్. అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ బ్యాంక్స్ లోన్కి ఎవరికి ఇస్తుంది అంటే ఆల్రెడీ ఉన్నోడికి, లేకపోతే దే ఆర్ ఎక్స్పాండ్ చేసుకోవడానికి ఇస్తుంది. కానీ లేనోడికి ఇవ్వడం అంటే చాలా కష్టం. దే ఆస్క్ ఎ లాట్ ఆఫ్ లయబిలిటీస్, దే ఆస్క్ ఎ లాట్ ఆఫ్ కొలెటరల్స్. బట్ దీస్ పీపుల్ దే ఆర్ లెండింగ్ మనీ టు వెరీ బేసిక్ పీపుల్. అంటే ఇప్పుడు ఫార్మర్స్ ఉంటారు, వాళ్ళకి ట్రాక్టర్ కావాలి, లేదంటే ఏదైనా పని అవుతుంది, వాళ్ళ పిల్లల చదువు కోసం కావాలి, వాళ్ళకి లోన్. బయట తీసుకుంటే ఏంటంటే దే పే వెరీ హెవీ ఇంట్రెస్ట్. వాటికి వీళ్ళు ఏం చేస్తున్నారంటే దే ఆర్ గివింగ్ బట్ మినిమల్ ఇంట్రెస్ట్ టు వెరీ బేసిక్ పీపుల్, అన్ఫార్చునేట్ పీపుల్. పబ్లిక్లో ఉన్నటువంటి ఎన్సీడీస్, సిసిడీస్ ద్వారా ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొని ఎక్కడైతే వ్యాక్యూమ్ ఉందో, బ్యాంకు వెళ్ళి పేదవాళ్ళకి కానీ మధ్యతరగతి వాళ్ళకి కానీ సర్వీస్ చేయలేదో ఆ స్పేస్ని మేము క్యాప్చర్ చేసి వాళ్ళకి మా ఫైనాన్షియల్ సర్వీసెస్ అందించి వాళ్ళని ఆర్థికంగా అభివృద్ధి చెందించడానికి, వాళ్ళ కుటుంబంలో ఉన్న విద్యా వ్యవస్థలు కానీ ఇవన్నిటికీ కూడా రుణ రూపంలో వాళ్ళకి లోన్లు ఇచ్చేసి వాళ్ళను అసెస్మెంట్ చేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో దానికి లోబడి వాళ్ళ దగ్గర అవకాశాలు ఉంటే వాళ్ళకి లోన్లు ఇచ్చేసి వాళ్ళని ఫైనాన్షియల్గా స్టేబుల్ చేయడానికి మా బ్రాంచ్ని ఇక్కడ స్థాపించాము. సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా జగనన్న ప్రభుత్వం పనిచేస్తోందని ఉత్తర నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ కేకే రాజు స్పష్టం చేశారు. జేవీఎంసీ 24వ వార్డు మద్దిలపాలెం సీఎంఆర్ సెంట్రల్ వద్ద 20 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన బస్ బేస్ సెంటర్ ప్రారంభోత్సవాన్ని 24వ వార్డు కార్పొరేటర్ సాడి పద్మారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త, రాష్ట్ర నెట్క్యాప్ చైర్మన్ కేకే రాజు పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కటుమురి సతీష్, 14వ వార్డు కార్పొరేటర్ కె అనిల్ కుమార్ రాజు, ఏఈ జీవి రమణి, మురళీకృష్ణ రెడ్డి, గ్రామ పెద్దలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 40,000 దొంగ ఓట్లు ఉన్నాయని, దీనిపై ఎన్నికల కమిషనర్కి ఫిర్యాదు చేశామని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు.
సీతమ్మధార్లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దొంగ ఓట్ల వివరాలు ఆయన వెల్లడించారు. తన నియోజకవర్గంలోని 14వ వార్డులో ఒక ఇంటిలో 67 ఓట్లు ఉన్నాయని గుర్తించామన్నారు. ఈ దొంగ ఓట్ల వల్ల ఎన్నికలు సజావుగా సాగుతాయని నమ్మకం లేదని, ఫిర్యాదులు చేసిన ఏమాత్రం చలనం లేకుండా అధికారులు ఉన్నారని మండిపడ్డారు. ఇతర ప్రాంతాల నుంచి ఓటర్లను తీసుకువచ్చి వైసీపీ నాయకులు ఇక్కడ పెట్టారని, ఎన్ని వేల దొంగ ఓట్లతో ఎన్నికలకు ఎలా వెళతామంటూ విచారాన్ని వ్యక్తం చేశారు. అంతకుముందు ఓటర్ లిస్టులో కూడా వాళ్ళ పేర్లు ఉన్నాయి. సో నేను వాళ్ళు సానుభూతి పనులు లేకపోతే నేను ఆ విధమైన ఆరోపణలు నేను చేయటం లేదు. కానీ ఎందుకు డౌట్ వస్తుంది, ఎప్పుడైతే మేము ఈ 67 మంది బోగస్ ఓటర్స్ ఒక ఇంట్లో ఉన్నారు అంటే ఎవరు స్పందించాలి? అధికారులు స్పందించాలి. అది బదులు వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళు స్పందించేసి అబ్బాయి ఇదంతా తప్పు, విష్ణుకుమార్ రాజు ఆరోపణలు తప్పు అని చెప్పి ఇదివరకు పెద్ద ఎత్తున వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి ప్రెస్ వాళ్ళని అక్కడ తీసుకెళ్ళి ఇదేదో కాగితాలు చూపించి అంత బోగస్ మనుషులు, బోగస్ వ్యవహారాలు. కోట్ల లెక్కర్లో దోపిడీ యాక్చువల్గా సంవత్సరానికి 30,000 కోట్లు దోపిడీ. 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు దోపిడీ చేసింది 1,50,000 కోట్లు. మీరు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దయచేసి ఆ డబ్బుల్ని బయటికి తీయించండి, ఎక్కడ దాచారు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతారని చెప్తారు మనకు తెలియదు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చేపడుతున్న దీక్షా శిబిరాన్ని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏపీలో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి స్థాపించిన గంగవరం పోర్ట్, స్టీల్ ప్లాంట్లను బీజేపీతో కలిసి ప్రైవేటు పరం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అంటూ విమర్శించారు. బీజేపీకి వైసీపీ బానిసలా మారిందంటూ ఆరోపించారు. ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలో కొనసాగించాలన్నదే కాంగ్రెస్ ప్రధాన డిమాండ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ఇదే అంశాన్ని ప్రస్తావించిందన్నారు. 22 మంది ఎంపీలు ఉన్న వైసీపీ బీజేపీకి తొత్తుగా మారిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా తెస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎంత చేసిందో నేను కొత్తగా చెప్పనవసరం లేదు. దీనికి పునాది వేసిన ప్రధాని ఇందిరాగాంధీ గారు, ఆ తర్వాత ఈ ప్రాజెక్టుకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎప్పుడు కష్టం వచ్చినా ఆదుకున్నది కాంగ్రెస్ పార్టీ. ఇది నష్టాలలో ఉంటే, ఇది క్లోజ్ అయ్యే పరిస్థితిలో ఉంటే ఆ రోజు ఆదుకుంది కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ప్రోత్సాహంతో ఈ ప్రాజెక్టు 3 మిలియన్ టన్నుల ప్రాజెక్టు నుంచి 7 మిలియన్ టన్నుల ప్రాజెక్టుగా తయారైంది. రాజశేఖర రెడ్డి గారు ఆ రోజుల్లో ఈ ప్రాజెక్టుకు మైనింగ్ ల్యాండ్ లేదు అని, దానికోసం కూడా ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని చొరవ తీసుకుని ఆ రోజు ట్రైపార్టీ అగ్రిమెంట్ గా రాజశేఖర రెడ్డి గారు మైనింగ్ చేసుకోవడానికి వీలుగా ఒక అగ్రిమెంట్ కూడా తయారు చేపించారు. అవినీతి తోటలో విరబోసిన రోజా అంటూ తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. టీడీపీ జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. దళిత మహిళా కౌన్సిలర్కు మున్సిపల్ చైర్పర్సన్ చేస్తానని చెప్పి నమ్మబలికి ఆవిడ దగ్గర 70 లక్షలు డిమాండ్ చేసిందని ఆరోపించారు. 40 లక్షలు తీసుకుని మున్సిపల్ చైర్మన్ పదవిని కూడా వేలం పాటకు పెట్టిందన్నారు. ప్యాకేజీకి ఆశపడి వైసీపీలోకి రోజా చేరింది తప్ప ప్రజాసేవ చేద్దామని కాదన్నారు. కేవలం 9 నెలల కాలంలో కొన్ని వందల కోట్లకు అధిపతి ఆమె ఎలా అయిందంటూ ప్రశ్నించారు. 5 మండలాలకి ఒక్కో బినామీ పెట్టుకుని స్టేజ్ షోలు పెట్టుకునే వారి పొట్ట కొడుతోందని విమర్శించారు. పర్యాటక శాఖకు ఎంత మొత్తం కేటాయించామో రోజా చెప్పలేని పరిస్థితిలో ఉందన్నారు. జగన్ పుట్టినరోజు పేరు చెప్పి 29 కోట్లను రోజా కొట్టేసిందన్నారు. గత ఏడాది విశాఖ ఉత్సవాలు ఎందుకు చేయలేకపోయారంటూ ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డి గురించి ఎవరైనా మాట్లాడినా, లేకపోతే ఇంకెవరి గురించి, భారతమ్మ గురించి ఎవరైనా మాట్లాడినా చీమ చిటుక్కుమన్నా రోడ్డు మీదకి వచ్చేసి నానా యాగి చేసేసి అమ్మనా బూతులు కూడా తిట్టేసి వాళ్ళు మహిళలా లేకపోతే ఒక స్థాయి ఉన్న నాయకులను ఆలోచించుకున్న అమ్మనా బూతులు తిట్టే ద గ్రేట్ బురదలో వికసించిన ఈ రోజా పరిస్థితి ఏంటంటే, ఈ రోజు ఎందుకు మాట్లాడట్లే? ఈవిడ పర్యాటక శాఖ కింద నాకు అర్థం కాదు ఏంటంటే, నిన్న మొన్నటి వరకు కూడా విశాఖ ఉత్సవాన్ని, అరకు ఉత్సవం అని చెప్పి అనేక రకమైన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టేది పర్యాటక శాఖ. ఈ రోజు వరకు విశాఖ ఉత్సవం 4.5 సంవత్సరాల కాలంలో ఎందుకు చేయలేకపోయారు? అరకు గిరిజనోత్సవం ఈ రోజు వరకు ఎందుకు చేయలేకపోయారు? అంటే ఓవరాల్ గా చెప్పాలంటే వీళ్ళకి వీటి మీద ఉండదు. ఒక
పర్యాటక శాఖకి సంబంధించి ఒక మంచి హోటల్ మేము ఈరోజు ఓపెన్ చేసాము అని, లేకపోతే పర్యాటక శాఖకి సంబంధించి మేము ఒక పెద్ద ఈవెంట్ ఓపెన్ చేసామని చెప్పమనండి. కోడి కత్తి కేసులో నిందితుడు జునుపల్లి శ్రీనివాస్తో ముల్లాఖత్ అయ్యేందుకు టీడీపీ ఎస్సీసీఎల్ నాయకులు జైలుకు విచ్చేశారు. దీంతో జైలు అధికారులు అనుమతి నిరాకరించడంతో జునుపల్లి శ్రీనివాస్కు న్యాయం చేయాలంటూ జైలు బయట నిరసన బాటపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎస్సీ నాయకులు పుచ్చా విజయ్ కుమార్, బుడుమూరు గోవింద్ మాట్లాడారు. కోడి కత్తి కేసులో బాధితుడైన జగన్ జైలుకు వచ్చి సాక్ష్యం చెప్పాలంటూ డిమాండ్ చేశారు. 4.5 ఏళ్లుగా బెయిల్ రాక జైల్లోనే మగ్గిపోతున్న దళిత యువకుడు శ్రీనివాస్కు దిక్కెవరంటూ మండిపడ్డారు. దళితులపై ప్రేమ ఒలకబోస్తున్నట్లు జగన్ నటన ఆపాలన్నారు. తక్షణమే కోర్టుకు వచ్చి జగన్ సాక్ష్యం చెప్పాలంటే వారంతా డిమాండ్ చేశారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ దళిత నాయకులుగా అడవివారం జైలు విశాఖపట్నంలో అడవివారం జైలుకు వచ్చి ములాఖాత్ కోడికత్తి సీన్ పరిస్థితి ఎట్లా ఉంది, యోగక్షేమాలు కనుక్కుందామన్న ఆలోచనతో ఈరోజు వస్తే జైలు అధికారులు మమ్మల్ని రిజెక్ట్ చేశారు. మీకు కలిసే అవకాశం మేము ఇవ్వట్లేదు అని. నేను అడిగాను, ఎందుకు మీరు ఇవ్వరు? మా దళిత కుర్రవాడు ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సాక్షిగా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు మమ్మల్ని కలనవట్లేదు అంటే ఇందులో జగన్మోహన్ రెడ్డి ఆడుతున్నటువంటి డ్రామా బట్టబయలు అవుతుందనా మీరు కలనవట్లేదని చెప్పి ఈరోజు మాట్లాడడం కూడా జరిగింది. అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, దేశవ్యాప్తంగా 5 లక్షల మంది ఖైదీలు ఉంటే సుమారు 3.5 లక్షల మంది దళిత గిరిజనులే ఉన్నారు. ఎందుకంటే వీళ్ళే అమాయకులు. ఈరోజు జల్లిపల్లి శ్రీనివాస్ అని కోడికత్తి శ్రీనివాస్ అనే వ్యక్తి గత 4.5 సంవత్సరాలుగా ఈ యొక్క జైల్లో మగ్గుతున్నాడు. ఎందువల్లంటే 2019 ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి ఆడే డ్రామాలో ఆయన ఒక బలిపశువుని చేశారు. ఈ నెల 28న గ్రీన్ పార్క్ హోటల్లో ఖాదీయానీ జమాత్ నిర్వహించే సమావేశాన్ని రద్దు చేయాలని విశాఖ జిల్లా ఆల్ మస్జిద్ ఫెడరేషన్ డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు జగదాంబ మక్కా మసీదు నుంచి ముస్లిం సోదరులంతా ర్యాలీగా వెళ్లి కలెక్టర్, పోలీస్ కమిషనర్లను మర్యాదపూర్వకంగా కలుసుకొని వినతి పత్రాన్ని సమర్పించారు. అంతకుముందు మసీద్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో అల్మాస్ అధ్యక్షులు అహ్మదుల్లా ఖాన్ మాట్లాడారు. అమాయక ముస్లింలను మోసం చేసే ఉద్దేశ్యంతో ఖాదీయానీ జమాత్ ఎటువంటి సమావేశాలు నిర్వహిస్తూ వస్తోందన్నారు. వీరు నిజమైన ముస్లింస్ కాదని, ఈ ఖాదీయానీ జమాత్కు ఇస్లాంతో ఎటువంటి సంబంధం లేదని, ఈ వర్గాన్ని భారతదేశంలోనూ పలు దేశాల్లో నిషేధించారని తెలిపారు. మక్కా మసీద్ అధ్యక్షులు అబ్దుల్ మునీర్ మాట్లాడుతూ గతంలో వీరు విజయవాడ, గుంటూరు, హైదరాబాద్లో సమావేశం ఏర్పాటు చేశారని, అక్కడి నుంచి తరిమి కొట్టారన్నారు. వీరి వల్ల ఒక ముస్లింలే కాదు, హిందూ, క్రైస్తవుల మనోభావాలు దెబ్బతింటున్నాయన్నారు. ఈ సమావేశాన్ని రద్దు చేయాలని కలెక్టర్, నగర పోలీస్ కమిషనర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నరవా మదర్సా ప్రిన్సిపల్ ముతియు రెహమాన్, ఏక్యూజే ఫరూఖీ, హైదర్ అలీ సింఖా తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నంలో ముస్లిమ్స్ కాని వాళ్ళు, మేము కూడా ముస్లిమ్సే అని చెప్పి ఖాదీయానీ గ్రూప్ వాళ్ళు ఒక మీటింగ్ పెట్టి ముస్లిమ్స్ని, మిగతా అన్ని క్యాస్ట్ల వాళ్ళని తిట్టే కార్యక్రమం చేస్తారండి. వాళ్ళు నిజంగా ముస్లిమ్స్ కాదు. ఆ ముస్లిమ్స్ని కూడా తిట్టే ముస్లిమ్స్ వాళ్ళు మా పవిత్రమైన ఖురాన్ గ్రంథాన్ని, మా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని, వారు అని కాదండి, ఇప్పుడు మొత్తం ఇస్లాంనే వాళ్ళు ఖండించి మాట్లాడే మనుషులు. ఆ మనుషులు ఏమో ఇక్కడ విశాఖపట్నంలో ఇంతకుముందు ఎప్పుడూ లేరు. వాళ్ళు ఈ ఆదివారం మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో మా ముస్లింలందరినీ చెడగొట్టడానికి, ఇక్కడ ఉన్న భాయిచారా చెడగొట్టడానికి వస్తున్నారు. జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించిన నూతన ఓటర్ల సమ్మేళనం కార్యక్రమాన్ని దువ్వాడ విజ్ఞాన్ ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులు, భాజపా శ్రేణులు భారీ స్క్రీన్స్ పై తిలకించారు. ముఖ్య అతిథిగా గాజువాక బీజేపీ కన్వీనర్ కరణం రెడ్డి నరసింగరావు పాల్గొని మాట్లాడారు. యువతకు దిశానిర్దేశం చేస్తూ ప్రధాని చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుందని తెలిపారు. 18 ఏళ్లు నిండిన యువత ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. దేశాన్ని మంచి మార్గంలో నడిపించగల సత్తా యువతకే ఉందన్నారు. మోదీ నాయకత్వాన్ని యావత్ కోరుకుంటుందని కార్యక్రమంలో యువమోర్చా నాయకులు విశ్వతేజ, నాగేశ్వరరావు, కృష్ణంరాజు, ఎల్లాజీరావు, రోహిణి, భువనేశ్వరి, కళాశాల యాజమాన్య ప్రతినిధులు పాల్గొన్నారు. ఈరోజు జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి యువతతో, విద్యార్థులతో, ఎవరైతే కొత్తగా ఓటర్ నమోదు చేసుకున్నారో ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్, ఫైనల్ ఇయర్, సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి స్టూడెంట్స్తో నేరుగా ముఖాముఖి మాట్లాడారు. అందులో భాగంగా మన విశాఖపట్నం జిల్లా గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం దువ్వాడలో ఉన్నటువంటి విజ్ఞాన్ కాలేజీలో ఈ యొక్క స్టూడెంట్స్ అందరికీ కూడా ఆ ప్రిన్సిపల్ గారు, అదేవిధంగా మేడం గారు అందరూ ఉండి స్టూడెంట్స్ అందరికీ కూడా దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు మాట్లాడినటువంటి లైవ్ ప్రోగ్రాన్ని ఇక్కడ వీక్షించారు.
దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు మాట్లాడుతూ మన భారతదేశం ఇప్పుడు యువత చాలా అధికంగా ఉంది, యువతపైనే భారతదేశ భవిష్యత్తు ఆధారపడి ఉంది. యువత స్ఫూర్తితో నీతి నిజాయితీగా అన్ని రంగాల్లోనూ రాణించి భవిష్యత్తులో ఆర్థికంగా స్థిరపడితే మరి ప్రపంచంలో భారతదేశం ఇప్పటికే 5వ స్థానంలో ఉంది. రాబోయే రోజుల్లో 1వ స్థానానికి రావాలంటే అది యువత వల్లే సాధ్యమని దిశానిర్దేశం చేశారు. నేషనల్ ఓటర్స్ డే పురస్కరించుకొని గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు ఈరోజు దేశం మొత్తం మీద సుమారు 5,000 ప్రాంతాల్లో యువతతో నేరుగా మాట్లాడాలని చెప్పేసి ఒక కార్యక్రమానికి భారతీయ జనతా యువమోర్చాని ఇనిషియేట్ తీసుకొని భారతీయ జనతా పార్టీ నాయకులతో కలిసి కోఆర్డినేట్ చేస్తూ ఈ యొక్క కార్యక్రమం ప్రతి ఒక్క నియోజకవర్గంలో యువతకు చేరువయ్యే విధంగా అక్కడ ఉండేటటువంటి యువతను కలిసి అక్కడ ఉండేటటువంటి కాలేజీ యాజమాన్యాలు కానీ పెద్దలు కానీ అందరినీ కలిసి భారీ స్థాయిలో ప్రధాని మోదీ గారి యొక్క మెసేజ్ని ఏదైతే ఇప్పుడు 2014 నుంచి ఈరోజు సుమారు 10 సంవత్సరాలు మోదీ గారి పాలనలో యువతకి ఎన్నో విషయాల్లో ప్రోద్బలం అందించడమే కాకుండా స్టార్టప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా వంటి అంశాలతో పాటు ఈరోజు దేశంలో యువతని ప్రపంచంలోనే భారతదేశం యొక్క యువతని ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రధాని చేపడుతున్న చర్యలు కానీ భవిష్యత్తులో ఆయన చేసేటటువంటి కార్యాచరణ కానీ అదేవిధంగా ఆయన యువతకు ఒక భరోసాని నమ్మకాన్ని కల్పించే దిశగా నేరుగా యువతతోటి మాట్లాడాలనేటటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో వారి స్ఫూర్తిని తీసుకొని ఈరోజు మేము అందరం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ మత్స్యకార వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం వాసుపల్లి గణేష్ కుమార్ కి దక్షిణ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే టికెట్ను కేటాయించాలని వైసీపీ అధిష్టానానికి మత్స్యకార సహకార సంఘం నాయకులు చోడిపల్లి రాజు విజ్ఞప్తి చేశారు. విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వాసుపల్లి తన నియోజకవర్గంలో కుల, మత, వర్గ రాజకీయాలకు అతీతంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు రికార్డు స్థాయిలో అమలు చేస్తూ అత్యధిక ప్రజాదరణ పొందారని, ఆయనకు మరోసారి టికెట్ ఇస్తే ప్రజలే అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ఇటీవల కాలంలో కొంతమంది వైకాపా నాయకులు అసూయతో కుటిల రాజకీయాలు నడుపుతూ ఆయనపై దుష్ప్రచారం సాగిస్తూ పార్టీని వాసుపల్లి గణేష్ కుమార్ను కించపరుస్తూ అనేక కార్యక్రమాలు చేస్తున్నారని మండిపడ్డారు. సమావేశంలో వాసుపల్లి సత్యబాబు, కె దివ్య, బి సీత, నూకరాజు, అప్పారావు, రమాదేవిలు పాల్గొన్నారు. గౌరవ వాసుపల్లి గణేష్ కుమార్ గారికి దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే సీటు వైసీపీ ప్రభుత్వం కేటాయించడం కోసం ముఖ్య ఉద్దేశంగా మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో వాసుపల్లి గణేష్ కుమార్ కోసం మేము కొన్ని విషయాలు ఆల్రెడీగా గత 10 సంవత్సరాల నుండి మేము చూస్తున్నాము. దానిలో భాగంగా ఏంటంటే వాసుపల్లి గణేష్ కుమార్ ఎమ్మెల్యేగా ఎన్నికైన దగ్గర నుండి ప్రజా సమస్య విషయంలో నిరంతరం కూడా ఆయన కృషి చేస్తున్నారు. సో ఏంటంటే ఆయన పరిధిలో ఉన్న అంశాలు న్యాయం చేయడానికి అవుతుంది. కొంతమంది రాజకీయ దురుద్దేశంతో ఆయన మీద లేని పని చేస్తున్నారు. అలాంటి విషయాలు పరుగులోకి తీసుకోకుండా మళ్ళీ వాసుపల్లి గణేష్ కుమార్కి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని చెప్పి మా ప్రధాన డిమాండ్గా ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. త్యాగరాజస్వామి ఉత్సవాల్లో భాగంగా సంగీత విద్వాంసరాలు జలజాక్షికి సంగీత కళాభారతి బిరుదు ప్రదానం చేయనున్నట్లు త్యాగరాజ ఆరాధన ఉత్సవాల ట్రస్ట్ అధ్యక్షులు మంతెన సత్యనారాయణరాజు, ప్రధాన కార్యదర్శి డాక్టర్ గుమ్మలూరి రాంబాబులు వెల్లడించారు. ఈ మేరకు మద్రపాలెం దరి పిఠాపురం కాలనీలో గల కళాభారతిలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. త్యాగరాజస్వామి 176వ వర్ధంతి ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారని, అలాగే 2వ తిరువాయూరుగా పేరుగాంచిన విశాఖలోని రాగా రాబా ఆరాధన ట్రస్ట్ గత 28 సంవత్సరాలుగా ఘనంగా జరుపుతోందన్నారు. ఈ ఏడు 29వ సంవత్సర ఉత్సవాలు చేస్తున్నామని, జనవరి 29 నుంచి ఫిబ్రవరి 3 వరకు 6 రోజుల పాటు ఉత్సవాలు జరగనున్నాయి. ఈ సమావేశంలో కార్యనిర్వాహక కమిటీ చైర్మన్ గోపాలరావు పాల్గొన్నారు. త్యాగరాజు గారి 5 మెయిన్ కీర్తనల్ని అందరూ ఆలకిస్తారు. ఆ తర్వాత నుంచి ప్రోగ్రాం స్టార్ట్ అయ్యి 3వ తారీఖు సాయంకాలం వరకు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సుమారుగా 400 బ్యాచీలు, అంటే ఆర్టిస్టులు అయితే 1000 మంది దాకా 2 డయాసుల మీద ఆల్టర్నేటివ్గా రెడీగా ఉండి సీనియర్స్కి 30 నిమిషాలు, 20 నిమిషాలు, 10 నిమిషాలు ఆ విధంగా సమయంలో అలాంటి కీర్తనలు త్యాగరాజు గారి పాడుతూనే ఉంటారు 6 రోజులు. ఇందులో 29 సాయంత్రం బిఫిటింగ్గా ఒక చక్కటి ఇనాగ్రేషన్ సభలో నైవేలి సంతాన గోపాల్ ముఖ్య అతిథిగా వస్తున్నారు. అలాగే ముట్నూరు జలజాక్షి గారికి సంగీత కళాభారతి అనే బిరుదు ఇంతకుముందు 5గురికి ఇచ్చాం పెద్దవాళ్ళకి, ఇప్పుడు వీరికి ఇస్తున్నాం. ఈవిడికి ఇచ్చిన తర్వాత వాటి పట్టు వస్త్రాలు, ఒక సైటేషన్ అవన్నీ కూడా ఇచ్చి వారిని సత్కరించి దీనికి గాను 1,00,000 రూపాయలు
ఫౌండర్ సెక్రటరీ ఐవేల్ శాస్త్రి గారు వారి అమ్మాయి సరస్వతి విద్యార్థి ₹1,00,000 డిపాజిట్ చేసి దాని మీద వచ్చే వడ్డీని అవార్డుగా ఇవ్వమని ఆయన కోరికని ఈవిడ ఇవ్వడం వల్ల దాని మీద వచ్చే వడ్డీ ₹10,000 అవార్డు కింద ఇస్తున్నాం. సుమారు 35 సంవత్సరాలుగా కొనసాగుతున్న చిరు వ్యాపారుల షాపులను వైసీపీ ప్రభుత్వం తొలగించడంపై 17వ వార్డు జనసేన ఇన్ఛార్జ్ బోగుల శ్రీనివాస్ పట్నాయక్ మండిపడ్డారు. విశాఖ తూర్పు నియోజకవర్గం ఎంవీపీ కాలనీ ఉషోదయ జంక్షన్ వద్ద చిరు వ్యాపారస్తులు షాపులను జీవీఎంసీ అధికారులు తొలగించినందుకు నిరసన బాటపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిరు వ్యాపారస్తులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా నోటీసులు అందించకుండా షాపులను తొలగించడం ఎంతవరకు సబబంటూ ప్రశ్నించారు. కుటుంబ సభ్యులంతా ఆయా వ్యాపారాలపై ఆధారపడుతున్నారని ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయకుండా తొలగించడంపై వారంతా ఆవేదన వ్యక్తం చేశారు. వారందరికీ న్యాయం జరిగే వరకు తామంతా పోరాటం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 35-40 సంవత్సరాల నుంచి విశాఖ తూర్పు నియోజకవర్గం ఎంవీపీ కాలనీ ఈ ఉషోదయ జంక్షన్ అన్నది పూల వ్యాపారులకు, అదేవిధంగా తోపుడు బళ్ళు, చిన్న వర్తక వ్యాపారులు దుకాణాలు పెట్టుకొని దీని మీద ఆధారపడి వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ 35 సంవత్సరాలు బట్టి బతుకుతున్నారు. వాళ్ళ జీవనాధారాన్ని ఈరోజు ఎటువంటి నోటీసు కూడా ఇవ్వకుండా వీళ్ళకి దాదాపు 35 సంవత్సరాలు బట్టి ఆస్తి పని ఏదైతే పన్నుందో ప్రభుత్వానికి కడుతున్నారు, జీవీఎంసీకి కరెంటు బిల్లు కడుతున్నారు. ఇన్ని రకాలుగా వీళ్ళకి హక్కు ఉంది. వితౌట్ నోటీస్, ఏ నోటీస్ ఇవ్వకుండా ఒకరోజు ముందొచ్చి పూర్తిగా షాపులన్నీ దారుణంగా ఒక్కొక్క షాపు 3 లక్షలు 4 లక్షలు ఉన్న షాపు, అందులో వస్తువులు ఉన్నాయి, చూడకుండా ప్రతి షాపు దారుణంగా ఎరగొట్టారు. జీవీఎంసీ వాళ్ళు రెగ్యులర్ ట్రిక్స్ అండి ఇవి. జీవీఎంసీ వాళ్ళు హైకోర్టులో వాళ్ళ తరపున కౌంటర్ ఫైల్ చేయవలసింది ఉంది. కౌంటర్ అర్జెంట్ నోటీస్లో కూడా కౌంటర్ ఫైల్ చేయడానికి సమయం తీసుకొని ఆ సమయం తీసుకునే లోపుని ఇక్కడ షాపును తొలగించారండి. ఆల్రెడీ సుప్రీంకోర్టులో హైకోర్టులో అడగడం జరిగింది. అడిగినప్పుడు కోర్టుకి ఏమని రిప్రజెంట్ చేశారండి, ఒకవేళ మేము కానీ కౌంటర్ ఫైల్ చేయకపోతే ఫైల్ చేయడానికి వాయిదా కానీ తమరు ఇచ్చినట్లయితే వాయిదా ఇచ్చిన తర్వాత ఆ లోపున మేము ముట్టుకోమని చెప్పారండి. పరిపాలన ఎవరు కూడా చూడలేనంత వరకు, ఇలాంటి నిరంకుశ పాలన ఎవ్వరు కూడా చూడలేనంత వరకు, ఇటువంటి దారుణాలు కూడా ఎవరు చూడలేదు. అందరూ సమ్మెలు చేసే పాటలోనే ఉన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి. ప్రలోభాలకు గురి కావద్దంటూ ఓటర్లకు జిల్లా కలెక్టర్ మల్లికార్జున పిలుపు. అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మంత్రి రోజా. ప్రజలే రోజాని చీకొడుతున్నారంటూ తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత విమర్శ. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 40,000కు పైగా దొంగ ఓట్లు ఉన్నాయి. మీడియా సమక్షంలో దొంగ ఓట్ల వివరాలు వెల్లడించిన మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. అన్ని వర్గాలకు సంక్షేమాన్ని అందించడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో కేంద్ర పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి మురళీధరన్ వెల్లడి. ఇవే బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.